భారత్ వికాస్ పరిషత్ తెనాలి బ్రాంచ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల్ని సమకూర్చారు. ఆదివారం తెనాలి నుండి సుమారు 2.5 లక్షల రూపాయల విలువైన సరుకులను లంక గ్రామాలకు తరలించారు. స్థానిక సుల్తానాబాద్లోని సరస్వతి శిశు మందిరం వద్ద ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో భారత వికాస్ పరిషత్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇటీవల సంభవించిన వరదల వల్ల లంక గ్రామాల్లో నిరాశ్రయులైన కుటుంబాలకు నిత్యావసర సరుకులను భారత వికాస్ పరిషత్ తెనాలి బ్రాంచ్ ద్వారా అందజేశారు. కొల్లూరు మండలంలోని పెసర్లంక, బట్టిప్రోలు మండలంలోని పెదలంక గ్రామాల్లోని వరద బాధిత కుటుంబాలకు సుమారు 2,50,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకుల కిట్లను ప్రత్యేక వాహనం ద్వారా తెనాలి నుండి తరలించారు. వరద బాధితులకు అందించేందుకు గాను 2 కిట్లను వీరు సమకూర్చగా, ఒక దాంట్లో నిత్యావసర సరుకులు, మరో కిట్లో దోమతెరలు, చీరలు, లుంగీలు, టవల్ ఉంచి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆదాం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరపున ఏ సాంబశివరావు, రీజనల్ మేనేజర్ అర్జునరావు, బీవీపీ అమరావతి ప్రాంత నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర సహా సంయోజక్ అంబటి మారుతీరాం పాల్గొని జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని బీవీపీ కార్యదర్శి వై పరిపూర్ణ ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి పిబివి రమేష్ బాబు పర్యవేక్షించగా, బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడపా సంపత్రాయుడు, సరస్వతి శిశు మందిర్ అధ్యక్షులు సామల లక్ష్మణబాబు, ఎర్రంశెట్టి హనుమంతరావు, ప్రధానాచార్యులు వి రాజేంద్ర కుమార్, బీవీపీ సభ్యులు టివి రమణ, చుండూరు సాయి, భాస్కరుని శ్రీనివాసరావు, ఉల్లగంటి శ్రీనివాసరావు, కడియాల సునీల్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి బుడమేరు వాగు పొంగడం వల్ల వచ్చిన వరదల వల్ల విజయవాడ మరియు లంక గ్రామాలన్నీ పూర్తిగా మునిగిపోవటం, పంట నష్టం, ఇళ్ల నష్టం, ఇళ్ళకి డ్యామేజ్ బాగా జరిగింది. వస్తువులన్నీ దాదాపుగా పాడైపోయినాయి. తినడానికి ఉన్నటువంటి గింజలు కూడా పాడైపోయినాయి. అలాంటి సందర్భంలో మా భారత్ వికాస్ పరిషత్తు మరియు సేవాభారతితో కలిపి గత వారం రోజుల క్రితం దాదాపుగా 5 లక్షల రూపాయల కిట్లు పెసర్లంక గ్రామము, సుగ్గలంక గ్రామము, కొల్లూరు లంక గ్రామాలు, కొల్లిపర లంక గ్రామాల్లో కూడా ఇవ్వడం జరిగింది. మరియు రెండో విడతగా ఈరోజు భారత్ వికాస్ పరిషత్తు అందామ ఇండియా లిమిటెడ్ గ్రూప్ వారితో కలిపి వారి ఆర్థిక సహాయము మరియు మా సభ్యుల యొక్క సహాయ సహకారాలతో మేము ఈరోజు 300 కిట్లు 2 విలేజ్లకు ఇస్తున్నాము. బట్టిప్రోలు మండలం ఉన్నటువంటి పెదలంక దగ్గర పెదపాలెము, అక్కడకు 100 ఇళ్ళు, అలాగే పెసర్లంకలో ఒక 200 ఇళ్ళు కిట్లు మేము ఇస్తున్నాము. అందరి సహకారంతో ఇవాళ ఈ వరద బాధితులకి ఈ ఆర్థిక సహాయం మా ద్వారా భారత వికాస్ పరిషత్ వారు చేయడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా అదామా కంపెనీ వ్యాపారంతో పాటు ఎప్పుడు కూడా రైతులకి, పేదలకి సేవ చేయడానికి అందుబాటులో ఉంటాము. మేము ఆల్ ఇండియాలో మా స్టాఫ్ అన్ని చోట్ల ఉంటారు. ఆదామా ఇండియా లిమిటెడ్ వారి ఆర్థిక సహకారంతో మేము పరిషత్ సభ్యులందరం కూడా కలిసి వరద బాధితులకి, ముఖ్యంగా రైతులకి, పేదవారికి సహాయం చేసే నిమిత్తంగా ఇక్కడి నుంచి సరస్వతి శిశు మందిర్ నుంచి బయలుదేరి వికాస్ పరిషత్ తరపున ఈ సేవా కార్యక్రమం చేయడానికి వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారత వికాస్ పరిషత్ అనేది ప్రజలకి కష్టం వచ్చినప్పుడు వారికి అండగా ఉండటానికి, వెన్నుదన్నుగా ఉండటం కోసం ఏర్పాటు చేయబడింది. ఇది ఆల్ ఇండియా మొత్తం ఉన్న సంస్థ. అందరూ కూడా ఈ సంస్థని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.